Hi, welcome to SV Maths channel. Inter Maths 2B integration exercise 6th B. So last video lo exercise 6th A complete అయిపోయింది. So next exercise 6th B. Okay? So last video continuation. Exercise 6th B introduction. So 6th B వచ్చి formulas ఒకసారి చూడండి. Integral e power ax dx is equal to 1 by a e power ax plus c. So integral last exercise లో చూడండి ఇంటిగ్రల్ e పవర్ x ఈ ఇంటిగ్రల్ e పవర్ x dx ఫార్ములా ఏంటి e పవర్ x ప్లస్ c కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ e పవర్ ax dx ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ x కోఎఫిషియంట్ a. సో అది వచ్చి డినామినేటర్లో వస్తుంది. అంటే ఏంటంటే ఇంటిగ్రల్ e పవర్ ax dx ఈజ్ ఈక్వల్ టు 1 బై a ఇంటూ e పవర్ ax సేమ్ ఇదే వస్తుంది ప్లస్ c. ఓకేనా, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. ఓకే, ఇంటిగ్రల్ e పవర్ ax dx ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఏంటి డినామినేటర్లో వస్తుంది. x కోఎఫిషియంట్ ఏంటి a కదా, 1 బై a ఇంటూ e పవర్ ax ప్లస్ c. ఓకేనా, నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ax ప్లస్ b dx. సో ఎక్సర్సైజ్ 6th Aలో చూడండి ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ dx ఫార్ములా ఏంటి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ c కదా, సేమ్ మైనస్ కాస్ ఎక్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనేది డినామినేటర్లో వస్తుంది. ఓకే, సో ఏఎక్స్ ప్లస్ బి అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటమ్మా మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి కదా. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది ఏఎక్స్ ప్లస్ బి ఉంది. ఓకే, సో ఈ ఎక్స్ కోఎఫిషియంట్ అంతా ఏ, ఈ ఏ అనేది డినామినేటర్లో వస్తుంది. ఓకేనా, ఓకే అంటే మైనస్ 1 బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి సేమ్ ప్లస్ సి. ఓకే, సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి కదా. సో ఎక్స్ ప్లస్లో వచ్చి ఏఎక్స్ ప్లస్ బి, ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చి డినామినేటర్లో వస్తుంది అంతే. ఓకేనా, అర్థమైందా. సో గుర్తుపెట్టుకోవడం ఈజీయే కదా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి సైన్ ఎక్స్ ప్లస్ బి కదా, సైన్ ఎక్స్ ప్లస్ సి. సో అట్లాగే ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్కి ఏమవుతుంది 1 బై ఏ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది డినామినేటర్లో వస్తుంది చెప్పాను కదా, 1 బై ఏ ఇంటూ కాస్ ఎక్స్కి ఫార్ములా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్కి ఏంటి ఫార్ములా సైన్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, అంటే ఏంటి ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి టాన్ ఎక్స్ ప్లస్ సి కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఇక్కడ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. సో ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చి డినామినేటర్లో వస్తుంది కదా, అంటే ఏంటి 1 బై ఏ టాన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా, 1 బై ఏ టాన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, అర్థమైందమ్మా. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి టాన్ ఎక్స్ ప్లస్ సి కదా. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏఎక్స్ ప్లస్ బి ఉంది అంతే. సో టాన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ కోఎఫిషియంట్ అంతా ఏ, ఇది డినామినేటర్లో వస్తుంది. ఓకేనా, సో సీకెంట్ స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టాన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. సో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్కి డిఎక్స్కి ఫార్ములా ఏంటి మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి కదా, మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. సో ఎక్స్ అంటే ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి, ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చి ఏ, సో డినామినేటర్లో వస్తుంది. అంటే ఏంటి ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఏ ఇంటూ కాట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, అర్థమైందమ్మా. ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంటుంది కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్కి ఫార్ములా ఉంచండి. ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్కి ఫార్ములా ఏంటి మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి కదా. సో అది ఇక్కడ రాసాను చూడండి ఫార్ములా, చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ కొసీకెంట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ కాట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దానికి ఏంటి ఫార్ములా ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్కి ఫార్ములా ఏంటి మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి కదా. సో అట్లాగే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనేది డినామినేటర్లో వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తం కొసీకెంట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. ఓకేనా,
అంటే ఏంటి -1/a కొసీకెంట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా? సో అర్థమైందా? నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? సీకెంట్ ఎక్స్ ప్లస్ సి కదా. సో అట్లాగే ఇంటిగ్రల్ సీకెంట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ టాన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ కదా. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ? ఏ. సో 1/a సీకెంట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనమ్మా, అర్థమైందా? 1/a సీకెంట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ కూడా ఇక్కడే రాయాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఐఎంపి ఫార్ములా ఇది. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ చదవాలి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, పవర్ ఆఫ్ ఆల్ఫా, ఈ ఆల్ఫా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఆల్ఫా. ఓకేనా? ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఆల్ఫా ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1. సో అదే ఆల్ఫా ప్లస్ 1 మన డినామినేటర్లో వస్తుంది ప్లస్ సి. ఓకేనా? సో ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² డిఎక్స్కి ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి కదా. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి కదా. ఇది కదా ఫార్ములా. దీనికే cot ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి కూడా ఉపయోగించవచ్చు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఓకే, సో అట్లాగే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 1 తీసుకుంటే ఏమవుతుంది? 1² 1 కదా, అంతే కదా. అంటే ఇంటిగ్రల్ 1 ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే 1, tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 అంటే 1, అంటే tan ఇన్వర్స్ ఎక్సే కదా. సో ఇదే కదా ఫార్ములా. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ ఏ ప్లేస్లో 1 పెట్టండి. సో ఏమవుతుంది చూడండి ఇక్కడ 1/x² ప్లస్ 1² ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 అంటే ఏమవుతుంది? 1/1 అంటే 1, సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 అంటే ఎక్స్. ఇదే కదా ఫార్ములా. ఓకేనా? 1 ప్లస్ x² ఫార్ములా ఇదే కదమ్మా. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² డిఎక్స్కి ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, అంతే కదా. ఇదే కదా ఫార్ములా. సో ఏ ప్లేస్లో 1 యూజ్ చేసినప్పుడు మనకి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది కదా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్నప్పుడు 3 ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి. ఓకేనా? సో ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2a లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. సో ఫార్ములా మాత్రం గట్టిగా చదవండి. ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2a లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin h ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా? ఇంటిగ్రల్ 1 మనం చేసాం చూడండి ప్రాబ్లంలోను, లాస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం కదా. ఇంటిగ్రల్ 1/sin h ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా ఏంటి గుర్తుందా? ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin h ఇన్వర్స్ ఎక్స్ కదా. సో అట్లాగే ఇక్కడ ఏ ప్లేస్లో 1 తీసుకుంటే సేమ్ ఇందాకట్లాగే మనకి ఏమవుతుంది ఫార్ములా? ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin h ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1/√x² మైనస్ a² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cos h ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు దీనికే సెకండ్ ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ √x² మైనస్ a² బై ఏ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ 12th వన్ ఇంటిగ్రల్ 1/√a² మైనస్ x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా? సో ఈ రెండు ఫార్ములాస్ కూడా ఇక్కడే రాయాలి. ఓకే,
ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగిస్తాము, అది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాక ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్తాను, ఓకేనా. ప్రాబ్లమ్స్లో చేస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, ఈ ఫార్ములాస్ అన్నీ ఎక్కడ ఏమి యూజ్ చేస్తున్నామో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాక వరకు మీకు ఫార్ములాస్ కంపల్సరీ చదవాలి, ఓకేనా. సో ఫార్ములాస్ బాగా చదివితే మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఫార్ములాస్ బాగా చదవండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఎక్సర్సైజ్ 6th B, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.